బాస్ హౌస్‌లో మరోసారి ఉత్కంఠ మొదలైంది. హౌస్‌లో ప్రతి వారం కొత్త మలుపులు ఉంటాయి. నాగమణికంఠ మరియు యష్మి గౌడ్ మధ్య జరుగుతున్న సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యష్మి గౌడ్ వద్దంటున్నా నాగమణికంఠ హగ్ చేసుకుంటున్నాడని పృథ్వీ దగ్గర చెప్పి బాధపడుతున్న యష్మి గౌడ్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇద్దరి మధ్య నామినేషన్ల సమయంలో మొదలైన వైరం ఇప్పుడు ఒక వార్‌లా మారింది. మూడో వారం నామినేషన్‌లో భాగంగా యష్మి గౌడ్, నాగమణికంఠ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఈ సీజన్‌లో తాను ఉన్నంత వరకు నాగమణికంఠనే నామినేట్ చేస్తానని శపథం చేసింది యష్మి గౌడ్. అయితే 15వ ఎపిసోడ్‌లో ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియగానే తాజా ఎపిసోడ్‌లో యష్మి గౌడను నాగమణికంఠ బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఏం జరిగిందో అదంతా నామినేషన్‌లో భాగంగా జరిగింది. కాబట్టి ఇంకేం ఆలోచించకు ప్లీజ్ అంటూ యష్మిని హగ్ చేసుకొని చెప్పాడు. కానీ యష్మి సరే వదిలే అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పడంతో ఎంతో సీరియస్‌గా చెప్తోంది చూడు అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు నాగమణికంఠ. వెంటనే యష్మి గౌడ నాకు చాలా అన్‌కంఫర్ట్‌గా ఉంది. బిగ్ బాస్ చాలా కోపం వస్తుంది అంటూ ఏడ్చేసింది. తర్వాత కూడా పృథ్వీ దగ్గరికి వెళ్లి నిజంగా నాకు మెంటల్ టార్చర్‌గా ఉంది. అతను వచ్చి హగ్ చేయడం అనేది నాకు అస్సలు కంఫర్ట్‌గా లేదు. అతను ఫేక్ అని నాకు నిజంగానే అనిపిస్తుంది. నేను హౌస్‌లో ఉన్నంత వరకు ప్రతి నామినేషన్‌లో వాడి పేరును తీసుకుంటాను అంటూ మళ్ళీ నిన్న నామినేషన్‌లో వాడిన డైలాగ్‌నే రిపీట్ చేసింది యష్మి గౌడ.